హాయ్ అండి. హలో! అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దీపు లైఫ్ స్టైల్. ఇదొచ్చి వెజిటబుల్ రైస్‌కి రెడీ చేసి పెట్టుకున్నానండి. బిర్యానీ స్పైసెస్, మీల్ మేకర్, టొమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయ, బీన్స్, క్యారెట్, ఉర్లగడ్డ, పచ్చి బఠానాలు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక్కడొచ్చి మీల్ మేకర్ ఉడకేదానికి వాటర్ పెట్టుకున్నా రెడీగా. ఇంకా అలాగే సాల్టు, కారం పొడి కూడా రెడీగా పెట్టుకున్నా అనమాట. బిర్యానీ పాత్రలో ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టేశానండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఫస్టు మీల్ మేకరు నీళ్ళల్లో వేసేసి అది ఉడికేసి నీళ్ళు వంచేయాలన్నమాట. ఉడకపెట్టేసి ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసేసాను. ఇంకా రైస్ 4 గ్లాస్ తీసుకున్నా అండి. దాన్ని ఇట్లా గిన్నెలో వేసి పెట్టుకునేసిన. ఇంక దాన్ని కడిగేసి పెట్టుకునేసామంటే ఇక్కడ తిరగబాతు పెట్టేశానండి. పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ అది వేసి బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చిమిరకాయ, ఎర్రగడ్డలు వేగిన తర్వాత ఇక్కడ రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నా చెప్పాను కదా అప్పుడే మీకు. అది సోక్ అయ్యే లోపల ఇవన్నీ ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది రైస్ అనమాట. సాల్ట్ వేసామంటే ఆనియన్ తొందరగా ఉడుకుతుంది. అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇంకా టొమాటో కూడా యాడ్ చేసేసాను. టొమాటో బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకునేయాలి. మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయాలన్నమాట. అది వేసి బాగా మిక్స్ అయిన తర్వాత మీల్ మేకర్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మీల్ మేకర్ కూడా దీనికి యాడ్ చేసేసేయాలి. యాడ్ అయిన తర్వాత కొంతసేపు ఉడకపెట్టేసి సాల్ట్ వేయాలి. ఇప్పుడు వెంటనే సాల్ట్ వేసినామంటే వెజిటేబుల్స్ ఉడకదు. కొద్దిగా ఉడికిన తర్వాత సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకున్నామంటే బాగా దానికి ఉప్పు, కారం, పచ్చిమిరకాయ వేసాము కదా, ఉప్పు కారం అంతా కూడా పడుతుంది. అది పచ్చిమిరకాయలో వచ్చి కారం లేదండి, అందుకని నేను మిరప్పొడి కూడా యాడ్ చేయాలనుకుంటాను ఇక్కడ. ఉప్పు వేసేసి ఇంక మళ్ళీ కొంతసేపు మూత పెట్టేశాను అనమాట. కారం పొడి యాడ్ చేసి బాగా అది ఉడకాలి. ఉడికిన తర్వాత రైస్ మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీంతోనే ఫస్ట్ వేసేసేయాలన్నమాట. వేసి రైస్ బాగా వేయించుకొని మళ్ళీ మనం వాటర్ వేసినామంటే రైస్ అనేది ముద్ద కట్టకుండా బాగా పలపలాని వస్తుందన్నమాట. అందుకని నేను అలాగే చేస్తా. ఇంక పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఈ ఫ్లేవర్ బాగుంటుందండి వెజిటేబుల్ రైస్‌కి. పుదీనా లేకపోతే అసలు వెజిటేబుల్స్ తిన్నట్టు కూడా అనిపించదు. పుదీనా వేస్తేనే రైస్ బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా మిస్ చేశాను. పసుపు లాస్ట్‌లో వేసాననమాట ఇక్కడ. ఇంకంతే రైస్ వేసేసి బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ మనము వేడి చేసుకోవాలి. చన్నీళ్ళు వేయకూడదు. వాటర్ వేడి చేసుకొని మళ్ళీ వేసామంటే రైస్ బాగా కుక్ అవుతుంది, బాగుంటుంది. గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. గరం మసాలా యాడ్ చేసుకొని మనం స్పైసెస్ వేసాం కదా, కారం తక్కువ వేస్తున్నాం కాబట్టి గరం మసాలా వేసినామంటే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని నేను గరం మసాలా యాడ్ చేసుకొని ఇంక ఈ వాటర్ దాంట్లోకి వేసేసి మిక్స్ చేసేసి ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఉప్పు కారం అంతా పట్టిందా లేదా అనేసి చూసుకొని ఏదైనా తక్కువగా ఉంటే వేసేసి మూత పెట్టేసామంటే చాలా బాగా ఉడికిపోతుంది. ఇక్కడ మనం 75% ఇక్కడ ఇట్లా ఉడకపెట్టుకోవాలి స్టవ్‌లో డైరెక్ట్‌గా. దాని తర్వాత కింద 75% ఇట్లా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే దమ్ము పెట్టుకోవాలి. పెనం పెట్టేసి కింద ఆ పెనం పైన రైస్ పాత్ర ఉంది కదా, ఈ పాత్ర దాని మీద పెట్టి చేసుకోవాలి. దాని కాంబినేషన్ వచ్చేసి రైతా చేసుకున్నాను. రైతాతో వెజిటబుల్ రైస్ చాలా బాగుంటుందండి. ఈ టైంలో ఇలా ఉడికింది కదా, ఈ టైంలో మనం పెనం పెట్టి పాత్ర పెట్టుకునేసేయాలి. పెట్టుకొని మనం 10-15 మినిట్స్ సిమ్‌లోనే పెట్టాలి. ఇప్పుడు హైలో మనం పెనం ఉడికేంతసేపు పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చి సిమ్‌లో పెట్టుకొనేయాలి. సిమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్ ముద్ద కట్టకుండా స్టిక్కీగా వస్తుంది. పైన వెయిట్ పెట్టి ఇలా మనం దమ్ము పెట్టి చూడండి, అయిపోయింది ఇక్కడ. చూపిస్తాను మీకు. ఎంత బాగా వచ్చిందంటే రైస్ అంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా బాగుండింది. ఎక్కువ కారము లేదు, అలాని తక్కువ లేదు. మీడియంగా సాల్ట్ అన్నీ కరెక్ట్‌గా సరిపోయింది. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. నేను చేసే ప్రాసెస్ ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసేది ఒకవేళ మీకు నచ్చిందంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్.